ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నారా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. దాని పక్కనే బెల్ బటన్ ఉంటుంది, అది కూడా క్లిక్ చేయండి. సో ఫర్దర్గా నా కొత్త వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్స్ వస్తాయి అనమాట. సో ఈరోజు వీడియో వచ్చేసి నేను వ్లాగ్ చేస్తున్నానండి. వ్లాగ్ అంటే నేను రెసిపీస్ అయితే ఏం పెట్టట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ నేను ఆఫ్టర్నూన్ నుంచి వ్లాగ్ చేస్తున్నాను అనమాట. మధ్యాహ్నం లంచ్ అంతా ప్రిపరేషన్ అయిపోయింది, లంచ్ కూడా అయిపోయింది. నేను పెద్దగా ఏమి చేయలేదు, జస్ట్ పప్పు టమాటా చేసి ఆలు ఫ్రై చేశాను. ఆబ్వియస్లీ మీరు అందరూ ఎప్పుడు చేసుకుంటూ ఉంటారు. సో అదే అండి, లంచ్ అయితే అయిపోయింది. సో మధ్యాహ్నం నుంచి నాకు కొంచెం బయట పనులు ఉన్నాయి, ఎక్కడెక్కడికి వెళ్తాను ఏంటి అనేది నేను మీతో షేర్ చేసుకుందాం అనుకున్నాను. ఏం లేదండి, ఈ రోజు అయితే డిజైర్ ఎగ్జిబిషన్ ఇన్ నవోటల్ అవుతుంది. ఆల్రెడీ మీలో చాలా మందికి తెలుసు, నాకు ఈ హోటల్స్లో ఎగ్జిబిషన్స్ అంటే చాలా ఇష్టం. ఆబ్వియస్లీ నేను ప్రతి ఎగ్జిబిషన్కి వెళ్తూ ఉంటానండి. మీరు ఈ అవుట్ఫిట్ ఎక్కడ తీసుకున్నారు, ఈ టాప్ ఎక్కడ తీసుకున్నారని నన్ను చాలా మంది అడుగుతున్నారు. నేను ఇలాంటి ఎగ్జిబిషన్స్లోనే తీసుకుంటూ ఉంటానండి. నా డ్రెస్సెస్ మ్యాక్సిమం కలెక్షన్ ఇక్కడే ఉంటుంది. సో ఫెస్టివల్ కదా, సో కలెక్షన్ ఎలా ఉంది చూద్దామని చెప్పేసి నేను వెళ్తున్నా అనమాట. లోపల ఎంతవరకు షూట్ చేయగలనో లేదో నాకు తెలీదు, సో అక్కడికి ఒకటి వెళ్తాను. అండ్ నెక్స్ట్ పార్లర్కి కూడా వెళ్ళాలి, నేను కొంచెం ఐబ్రోస్ అవి షేప్ చేయించుకోవాలన్నమాట, అక్కడికి వెళ్దాం అనుకుంటున్నాను. సో లెట్స్ సీ, ఈ మధ్యలో నాకు మా లిక్కుగడిది పేరెంట్స్ మీటింగ్ కూడా ఉందండి, అక్కడికి కూడా నేను వెళ్ళాలి. పేరెంట్స్ మీటింగ్ అవన్నీ నేను షూట్ చేయలేను. ఆబ్వియస్లీ నేను డిజైర్ ఎగ్జిబిషన్కి వెళ్ళి పేరెంట్స్ మీటింగ్ వెళ్ళి అప్పుడు పార్లర్కి వెళ్తాను అనమాట. సో మ్యాక్సిమం నేను ఎంతవరకు షూట్ చేయగలిగితే అంతవరకు షూట్ చేస్తాను. సో ఒకవేళ మీకు ఈ వ్లాగ్ బోర్ అనిపిస్తే స్కిప్ చేసేయండి, ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే చూస్తూ ఉండండి. సో నేనైతే ఇక్కడ ఎగ్జిబిషన్కి వచ్చేసానండి. ఇది ఎగ్జిబిషన్ 8th and 9th అనమాట, డిజైర్ ఎగ్జిబిషన్. సో నేను లోపలికి ఇప్పుడు వెళ్తాను. సో నేను లోపలికి వచ్చేసానండి. చాలా రష్ ఉంది లోపల, ఎందుకంటే ఫెస్టివ్ సీజన్ కదా, చాలా దగ్గరగా ఉంది మనకి ఫెస్టివల్కి. సో అందుకే అందరూ తెగ షాప్ చేసేస్తున్నారు. చాలా బాగున్నాయండి కలెక్షన్స్, అయితే సూపర్ డూపర్ ఉన్నాయి కలెక్షన్స్. సో ఇక్కడ నేనైతే మటుకు షాప్ చేశానండి. యాక్చువల్గా బర్త్డే వస్తుంది కదా, బర్త్డే కోసం అని ఒక డ్రెస్ తీసుకున్నాను. ఇవి అనమాట. సో ఆ డ్రెస్ ఏంటనేది నేను మీకు చూపించాను. ఆబ్వియస్లీ నా బర్త్డే రోజు మీరు చూడాల్సిందే, ఎందుకంటే ముందే చూపిస్తే ఏముంటుంది థ్రిల్. సో అందుకే బర్త్డే రోజు నేను మీకు చూపిస్తాను. ఇప్పుడైతే నేను చూపించాను, డ్రెస్ ఒకటి తీసుకున్నాను అంతే. సో నెక్స్ట్ అయితే ఇప్పుడు నేను పేరెంట్స్ మీటింగ్కి వెళ్ళాలి. పేరెంట్స్ మీటింగ్ నుంచి పార్లర్కి వెళ్తాను, అక్కడ నేను మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. సో నేను మీకు చెప్పాను కదండి పార్లర్కి వస్తానని చెప్పేసి, నేనైతే వచ్చేసాను. ఈ పార్లర్ గురించి నేను కొంచెం డీటెయిల్స్ మీకు ఇవ్వాలనుకుంటున్నాను, ఎందుకంటే నేను లాస్ట్ 6 years నుంచి ఇదే పార్లర్కి వస్తున్నానండి. తను పేరు ప్రవీణ, షీ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్. చాలా బాగుంటాయి సర్వీసెస్, రేట్స్ కూడా వెరీ 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 రీజనబుల్ ఉంటాయండి. అందుకే నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఇది అడ్రస్, ఇవన్నీ నేను మీకు, ఈ ఫొటోస్ ఇవన్నీ నేను మీకు లాస్ట్లో ఫైనల్లో నేను యాడ్ చేస్తానండి. మీకు అడ్రస్, ఫోన్ నెంబర్స్, డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా పెడతాను, చూడండి. అండ్ నెక్స్ట్ నేను మీకు నా ప్రవీణని పరిచయం చేస్తాను. షీ ఈజ్ హాయ్ వియర్స్, హాయ్. సో తినేనండి సర్వీసెస్ చేస్తుంది, అండ్ దీనికి హెల్పర్స్ కూడా ఉన్నారు, వాళ్ళు కూడా చాలా బాగా చేస్తారు. అండ్ ఇంకా చెప్పాలి అంటే ఆబ్వియస్లీ బేసిక్స్ అన్నీ అందరూ బాగానే చేస్తారు, కానీ ఫేషియల్స్ అండ్ హెయిర్ అయితే సూపర్బ్ అండి, సూపర్బ్గా చేస్తుంది. ఎందుకంటే నేను సిన్స్ 6 years ఇదే కంటిన్యూగా, ఎన్ని బ్రాండ్స్ ఆఫ్ పార్లర్స్ వచ్చినా కూడా నేను ఇదే కంటిన్యూ చేస్తున్నాను. ఎందుకంటే నేను మధ్యలో నేను చాలా ఊర్లు షిఫ్ట్ అయ్యాను, అయినా అగైన్ ఐమ్ బ్యాక్ టు దిస్ పార్లర్ ఓన్లీ. ఎందుకంటే సర్వీసెస్ అంత జెన్యూన్గా ఇస్తుందండి. ప్రొడక్ట్స్ కూడా మనకి తను అంత జెన్యూన్గా మనకి చూపించి ఏ ప్రొడక్ట్స్ వాడుతున్నారు అది కూడా చూపించి మనకి చేస్తుంది అనమాట. లేకపోతే మనకి పెద్ద పెద్ద పార్లర్స్లో అయితే వాళ్ళు ఏం ప్రోడక్ట్స్ తీసుకొస్తున్నారో మనకు ఐడియా ఉండదు. బట్ తిని అలా కాదు, ఇదిగో నేను ఈ ప్రోడక్ట్ వాడుతున్నాను అని చెప్పి చూపిస్తుంది అనమాట. సో ఇఫ్ మీరు పార్లర్స్ కోసం వెతికితే కనుక డెఫినెట్గా రండి. ఇది సీతంధారలో ఉంటుంది, అల్లూరి సీతారామరాజు స్టాట్యూ దగ్గరలోనే ఉంటుంది. వెరీ ఈజీ అడ్రస్, అండ్ నీకు ఫోన్ నెంబర్, అడ్రస్ అవన్నీ కూడా ఇస్తాను. సో పార్లర్ గురించి అయితే ఇదే. అండ్ నేనైతే అందరు రండి, మా సార్ చెప్పింది కదా మా సర్వీసెస్ ఎట్లా ఉంటాయో. సో ప్లీజ్ కమ్ ఫ్రెండ్స్. సో ఇంతేనండి, నేనైతే
యా నేనైతే సేమ్ బేసిక్ చేసుకుందామని వచ్చాను. ఓన్లీ ఐబ్రోస్ అవి చేసుకుందామని వచ్చాను. ఎప్పుడు పాపం ఫేషియల్స్ అవన్నీ చేసుకోమంటది, బట్ నేను ఫేషియల్స్ ఎక్కువ చేసుకోను. నీకు చాలా బాగా చేస్తాను చేస్తాను అంటది. సో బేసిక్ అన్నీ నేను చేసుకొని వెళ్ళిపోతాను అనమాట. నేను ఇంటికి వెళ్ళాక మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. సో నేను ఇంటికి వచ్చి ఫ్రెష్ అయిపోయానండి. యాక్చువల్గా నేను పార్లర్లో చేయించుకుంది ఏంటంటే జస్ట్ ఐబ్రోస్ కొంచెం షేప్ చేయించుకున్నాను అండ్ హెయిర్ స్పా చేయించుకున్నానండి. నేను హెయిర్ స్పా ఎప్పుడు రెగ్యులర్గా చేయించుకుంటూ ఉంటాను అనమాట. అంటే మంత్లీ వన్స్ కానీ 2 మంత్స్కి ఒకసారి కానీ చేయించుకుంటాను. ఈ ఈ నా హెయిర్ లెంత్కి ఈ స్పా అయితే 800 తీసుకున్నారు తను. సో చాలా రీజనబుల్ అండి. బయట అయితే మనకి 1500, 1800 అలా ఛార్జ్ చేస్తారనమాట. సో నేను చెప్పాను కదా మీకు, తను చాలా రీజనబుల్ రేట్స్కి చాలా మంచి సర్వీస్ ఇస్తుంది. సో మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే కనుక తప్పకుండా మీరు ఆ పార్లర్కి వెళ్ళండి. నెక్స్ట్ అంతేనండి, నేను ఇంకేం చేయించలేదు. సో ఇది నా ఈరోజు వ్లాగ్. నేను డ్రెస్ అయితే నేను మీకు చూపించాను, ఎందుకంటే నా బర్త్డే డ్రెస్ అని నేను కొనుక్కున్నాను అనమాట. బర్త్డే రోజే మీరు చూద్దరు కానీ. ఇక్కడితో ఈ వ్లాగ్ క్లోజ్ చేస్తున్నానండి. అండ్ డిన్నర్కి అయితే ఫ్రైడ్ రైస్ ఆల్రెడీ ప్రిపేర్ చేసింది, మమ్మీ వాళ్ళు ప్రిపేర్ చేశారు. సో అది తినేసి పడుకోవడమే. అండ్ నా స్కిన్కి అయితే నేను ప్యాంపరింగ్ చేసేసుకున్నానండి ఆల్రెడీ. అంటే క్లిన్జింగ్ చేశాను, క్లిన్జింగ్, టోనింగ్ అండ్ మాయిశ్చరైజింగ్ చేశాను అండ్ లిప్ బామ్ అప్లై చేసుకున్నాను. సో ఇది నా వితౌట్ మేకప్ లుక్ అనమాట. నైట్ స్కిన్ కేర్ రొటీన్ అది కూడా అయిపోయింది. ఇంక నేను తినేసి రెస్ట్ తీసుకోవడమే. సో ఇదేనండి ఈరోజు వ్లాగ్. ఒకవేళ ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే కింద కంపల్సరీ నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఎందుకంటే ఇలాంటి వ్లాగ్ నేను ఫస్ట్ టైం చేస్తున్నాను. సో ఇలాంటి రొటీన్ వ్లాగ్స్ మీకు కావాలనుకుంటే నాకు ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఒకవేళ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, లైక్, షేర్, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.